డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి దండారి ఉత్సవాల్లో సందడి చేస్తున్నారు. దీపావళి పండుగకు ముందు ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ దండారి సంబరాల్లో ఆయన పాల్గొని ఉత్సాహపరుస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పర్యటించిన ఆయన భోజన విరామం వరకు మామిడి గోడి, దహేగూడ, మోలాల్గూడ, లోహారా, సలాయి తాండా, సాలేగూడ, కొలాంతిప్ప, దొర్లద్ది, తిప్ప, ఖండాల గ్రామాలను సందర్శించారు. గ్రామస్తులు డప్పు చప్పుళ్ళు, ఆదివాసీ సంప్రదాయ నృత్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆదివాసీలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపి దుస్తులు పంపిణీ చేశారు. తాను ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉంటానన్నారు కేఎస్ఆర్. గెలిచిన ఎమ్మెల్యే మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్నారు. ఆదివాసీలకు దండారి దీక్ష సందర్భంగా కొత్త బట్టలు పెట్టి సత్కరించడానికి వచ్చానన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ళు కొట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వ పథకాలు అందరికీ వస్తాయన్నారు. ఇన్ఛార్జి మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వం ప్రతి ఏడు దండారికి 15,000 ఇస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని తెలిపారు. ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అతి త్వరలో మొదలవుతుందన్నారు. గత ప్రభుత్వాలు 10 ఏళ్లలో చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లోనే చేసిందన్నారు. దండారీలకు పెద్ద మనుషులకు కొత్త బట్టలు తీసుకొని సారె తీసుకోవడం రావడం జరిగింది మీ ఊరికి. మేము దండారి పండుగ సందర్భంగా ఆదివాసీ సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున మీ అందరికీ కూడా దండారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, నేను పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన, నేను ఓడిపోయినా నాకేం బాధ లేదు. మీ అందరి ఆశీర్వాదమే నాకు బలం, మీ అందరి ప్రేమ ఆప్యాయతలే నాకు బలం. మరి గెలిచినోడు మీ ఊరికి వచ్చిండో రాలేదో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం మీ సేవలనే ఉంటా. ఆదివాసీలకి నేను ఓడిపోయినా గెలిచినా మీతోనే ఉంటా, మీకోసమే పనిచేస్తా. ఆదివాసీలు అంటే నాకెంతో ప్రాణం. కాబట్టి మీ అందరికీ కూడా దండారి కట్టిన వాళ్ళకి, ఈ ఊర్లో పెద్ద మనుషులకి మేమందరం కూడా కొత్త బట్టలు తీసుకొని రావడం జరిగింది. కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున మీ అందరి ఆశీర్వాదం ఇట్లనే ఉండాలని కోరుకుంటా ఉన్నా. అట్లనే ఈసారి ఇందిరమ్మ ఇళ్ళని కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉన్నది. ఈ ఊర్లో ఇల్లు లేని వాళ్ళందరూ దయచేసి ఇల్లు కట్టుకోండి. అలాగే కొద్ది రోజులలో కులగణన అయిపోయిన వెంటనే మీ అందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా యారవడ్డోళ్ళు, కొత్తగా లగ్గాలైన వాళ్ళు తప్పకుండా కొత్త రేషన్ కార్డులు తీసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దండారీలకు పెద్ద మనుషులకు కొత్త బట్టలు తీసుకొని సారె తీసుకోవడం